ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ కొంచెం ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు కానీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి మనకి? ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 1/2 pi r square theta. 1/2 pi r square theta. Sorry, 1/2 r square theta. ఇది theta in radians. ఇది రేడియన్స్లో ఉంది. theta in radians. అదే మనం దీన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? θ/360 × pi r square. ఇదే ఫార్ములా. ఇది ఏమవుతుంది? ఇదేంటి డిగ్రీస్లో ఉన్నప్పుడు అనమాట. θ in degrees. అర్థమవుతుందా? ఈ ఫార్ములాస్ ఈ రెండులో ఏది ప్రూవ్ చేసినా ఇది క్లియర్. ఓకేనా. 1/2 r square theta. దీన్ని ప్రూవ్ చేద్దాం. ఏరియా ఆఫ్ సెక్టార్ని ప్రూవ్ చేద్దాం. దీన్ని ప్రూవ్ చేయాలంటే అల్టిమేట్గా మనం ఏం చేయాలి? కోఆర్డినేట్ యాక్సిస్ని మనం కోఆర్డినేట్ సిస్టమ్ రెఫరెన్స్గా తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది 0. సెక్టార్ అంటే నథింగ్ బట్ ఏంటిది? సెక్టార్ అంటే ఈ విధంగా సర్కిల్ ఉందనుకోండి, సెంటర్ నుంచి ఈ విధంగా ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ ఫామ్ చేసేది దీన్ని సెక్టార్ అంటాం. సెక్టార్, రైట్. ఈ సెక్టార్ అంటే షేప్ ఎలా ఉంటుంది? అంతేనా? ఈ విధంగా ఉంటుంది సెక్టార్. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే అంతేగా, ఇది సెక్టార్. ఈ సెక్టార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఈ విధంగా పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది పాయింట్ ఏ అనుకోండి, ఇది పాయింట్ బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకేనా. ఓకే, ఇది ఒక ఏరియా. ఈ మొత్తం ఏరియా ఏంటిది? ఇదొక పార్ట్ అండ్ ఇది ఒక పార్ట్. ఈ మొత్తం కలిపితే ఏరియా ఆఫ్ ది సెక్టర్. అంతేనా? ఈ ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఇది. ఈ ఏరియా ఆఫ్ ది సెక్టార్కి మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఎందుకు డివైడ్ చేసాం? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పర్పెండిక్యులర్ డ్రా చేయడం వల్ల ఏమవుతుంది? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇట్స్ వెరీ ఈజీ. మనం ఇంటిగ్రేషన్ ఆల్రెడీ మనం ఇప్పుడే ఇందాక మనం ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ప్రూవ్ చేసాం. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని. అంతేనా? దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఇది తేటా అనుకుందాం అనుకోండి. ఇది తేటా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని ఏమవుతుంది? ఆర్ కాస్ తేటా. ఇది రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఏరియా ఆఫ్ ది సర్కిల్, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ అనుకుంటే ఇది ఆర్. ఇది ఏమవుతుంది? ఇది ఆర్ కాస్ థీటా. ఇక్కడ నుంచి ఈ లైన్ ఈక్వేషన్ ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఇది ఆర్ సైన్ థీటా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది బేస్ని ఆపోజిట్ సైడ్ బేస్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? tan థీటా యూజ్ చేసి, అర్థమైందా? రేడియస్ ఆర్ యూజ్ చేసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి r² ప్లస్ tan థీటా యూజ్ చేసి మనం ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైన్ థీటా కాస్ థీటా యూజ్ చేసి మనం చేసాం. ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇది ఆర్ కాస్ థీటా, ఇది ఆర్ సైన్ థీటా. ఓకేనా.
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మళ్ళీ ఇది మొత్తం రేడియసే కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంతో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే కదా డిస్టెన్స్, ఇది నథింగ్ బట్ ఇదంతా, ఇది కూడా ఆరే. ఓకేనా, జాగ్రత్తగా ఇది చూడాలి. ఇది ఈ పాయింట్ ఏమవుతుంది ఇప్పుడు, ఇది పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ డిస్టెన్స్ అంటే ఇది ఏమవుతుంది r,0. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత r cos θ, కాబట్టి ఈ పాయింట్ ఎంత అవుతుంది r cos θ, 0. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే లిమిట్స్ మనకు కావాలి కదా, లిమిట్స్ కావాలి కాబట్టి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఓకేనా, r cos θ. సో ఇది అర్థమైందా, ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది అంతా, ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఈ రెండింటి పార్ట్ ఏ ఏరియా ఫైండ్ అవుట్ చేసి పార్ట్ 2 ఏరియా ఫైండ్ అవుట్ చేసి రెండింటిని యాడ్ చేస్తే ఇదే ఏరియా ఆఫ్ ది సెక్టర్, అంతేనా. పార్ట్ ఏలో ఏముంది మనకి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OAB. ఇప్పుడు దాని ఏరియా మనకు తెలుసు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి డైరెక్ట్గా మనం చేసేచ్చు ఈజీగా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB అంటే పార్ట్ 1 అనమాట, అంటే నథింగ్ బట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇక్కడ ఎంత r cos θ ఇంటూ హైట్ ఎంత r sin θ. ఇదేమవుతుంది 1/2 r² sin θ cos θ. మీకు ఇంకో డౌట్ మిగిలిపోతే అది అనవసరం అనుకుంటున్నాను, బట్ ఏంటంటే మీకు డౌట్ r cos θ r sin θ ఎలా వచ్చిందని చెప్పేసి మీకు డౌట్ ఉంటే అది కూడా చూసేయండి. ఇది కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది మనకి θ. ఓకేనా, ఇది O, ఇది A, ఇది B, రైటా. ఇప్పుడు మనకి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ దీని నుంచి sin θ ఈజ్ ఈక్వల్ టు AB/OB, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా OA, AB/OA. cos θ ఈజ్ ఈక్వల్ ఎంత, ఇది మనకు తెలుసు కదా R. cos θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ మీన్స్ OB/OA, రైటా. మనకు OA వాల్యూ తెలుసు, OA అంతా R. దిస్ ఎంప్లాయిస్ sin θ ఈజ్ ఈక్వల్ టు AB/R, అంటే AB ఇక్కడ నుంచి ఎంత, AB ఈజ్ ఈక్వల్ టు ఎంత R sin θ. AB అంటే నథింగ్ బట్ ఏంటి ఆపోజిట్ సైడ్, sin θ వచ్చిందా R sin θ, AB ఈజ్ ఈక్వల్ టు R sin θ. ఓకే, దీని నుంచి చూస్తే మనకి cos θ ఈజ్ ఈక్వల్ టు ఎంత OB/R, అప్పుడు OB ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది R cos θ. OB నథింగ్ బట్ ఏంటి అడ్జసెంట్ సైడ్, ఐ మీన్ OB OA/OB, OA one minute, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ OB, ఇది OB, AB/OB అండ్ OA/OB, OA/OB. ఇక్కడ జాగ్రత్తగా చేయండి, ఒక్క నిమిషం, 1 minute, జస్ట్ మినిట్. sin θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ ఎంత AB/OB. దిస్ ఎంప్లాయిస్ sin θ ఈజ్ ఈక్వల్ టు AB/OB అంటే ఎంత R. దిస్ ఎంప్లాయిస్ AB ఈజ్ ఈక్వల్ టు R sin θ. అర్థమవుతుందా, జాగ్రత్తగా చూడండి. అలాగే cos θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఎంత OA/OB హైపోటెన్యూస్ OB, దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎంప్లాయిస్ cos θ ఈజ్ ఈక్వల్ టు OA/OB అంటే ఎంత R. దిస్ ఎంప్లాయిస్ OA ఈజ్ ఈక్వల్ టు R cos θ. R cos θ OA అంటే నథింగ్ బట్ ఏంటి అడ్జసెంట్ సైడ్, AB అంటే నథింగ్ బట్ ఏంటి ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఏమంత వచ్చింది మనకి ఆపోజిట్ సైడ్ R sin θ అండ్ అడ్జసెంట్ సైడ్ R cos θ. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్?
దీని నుంచి మనం ఏం చేసాం, ఫస్ట్ పార్ట్ అంటే ట్రయాంగిల్ ఓఏబి ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా, హాఫ్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా. ఇప్పుడు పార్ట్ 1 ఏరియా వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పార్ట్ 2 ఏరియా ఆఫ్ పార్ట్ 2, ఏరియా ఆఫ్ పార్ట్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ 2 ఏరియా ఈ విధంగా వస్తుంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఈ కర్వ్ ఈక్వేషన్ కావాలి మనకి. ఈ కర్వ్ ఈక్వేషన్ మనకు తెలియక సర్కిలే కదా, నథింగ్ బట్ ఏంటి సర్కిల్ విత్ రేడియస్ ఆర్, అంటే నథింగ్ బట్ ఏంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీని ఈక్వేషన్. దీని నుంచి దిస్ ఎంప్లాయిస్ వై ఈజ్ ఈక్వల్ టు, దీని గురించి దీని ముందు సమ్లో కూడా మనం చేసాం కదా, వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో మనం కన్వర్ట్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, రైట్. దెన్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని లిమిట్స్ తెలియాలి మనకి. దీని లిమిట్స్ గురించే మనం ఏం పాయింట్ల కింద రాసించాం. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఆర్ కాస్ థీటా అయితే ఈ పాయింట్ ఎంత అవుతుంది, ఆర్ కాస్ థీటా కామా 0, రైట్. అండ్ ఆర్ కాస్ థీటా నుంచి ఇక్కడ ఈ పాయింట్ ఎంత, ఆర్ కామా 0. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేయాలి, ఆర్ కాస్ థీటా నుంచి ఆర్ వరకు ఇంటిగ్రేట్ చేయాలి, రైటా. దెన్ దేన్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఈ కర్వ్ ఈక్వేషన్, ఈ కర్వ్ని, రైట్. సో ఇదేమవుతుంది, ఇంటిగ్రల్ ఆర్ కాస్ థీటా టు ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఫైనల్గా ఇది. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. దీన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఇందాక ఫార్ములా మనం ఆల్రెడీ అప్లై చేయడం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా మనం తెలుసుకో, ముందు పైన ఇంతకు ముందు సమ్లో చెప్పాను, ఓకేనా. ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దాని ఫార్ములా ఏంటి, x/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత, ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత, ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఎంత, ఆర్, ఎవాల్యుయేటెడ్ అట్ ది లిమిట్స్ ఆర్ కాస్ థీటా ఆర్. ఇక్కడ ఈ కాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఆర్ స్క్వేర్ పెట్టామనుకోండి, ఎక్స్ బదులుగా ఆర్ పెడితే ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ 0 అయిపోతుంది. ఇది మొత్తం పార్ట్ మొత్తం 0 అయిపోతుంది, 0 ప్లస్ ఇదేమవుతుంది ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆర్ బై ఆర్. ఇదేమవుతుంది, అప్పర్ లిమిట్ అయ్యింది. ఇప్పుడు మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేయాలిగా, లోవర్ లిమిట్ అప్లై చేస్తే ఆర్ కాస్ థీటా అప్లై చేయండి. ఆర్ కాస్ థీటా ఎక్స్ బదులుగా ఆర్ కాస్ థీటా పెడితే ఆర్ కాస్ థీటా బై 2 ఇంటూ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్. ఎక్స్ బదులుగా ఆర్ కాస్ థీటా, ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆర్ కాస్ థీటా బై ఆర్. ఎక్స్ బదులుగా ఆర్ కాస్ థీటా పెట్టా, ఎందుకంటే లిమిట్స్ అప్లై చేయాలి కదా, ఓకేనా. లోవర్ లిమిట్ అప్లై చేసాం. ఇదేమవుతుంది ఫైనల్గా కాదు, ఇదేమవుతుంది నెక్స్ట్ స్టెప్లో ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ 1, ఇది సైన్ ఇన్వర్స్ 1 మైనస్ ఆర్ కాస్ థీటా బై 2 ఇంటూ ఇదేమవుతుంది, ఆర్ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంత సైన్ స్క్వేర్ థీటా, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా రూట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, ఆర్ సైన్ థీటా మిగులుతుంది, ఆర్ సైన్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్ క్యాన్సిల్ అయిపోతే మనకి సైన్ ఇన్వర్స్ కాస్ థీటా మిగులుతుంది. ఇక్కడ వరకు ఇది క్లియరా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ అని మనం ఏం చేయాలి, వ్యానిష్ చేయాలి. సైన్ ఇన్వర్స్ అనడం వల్ల మనకు తలకాయ నొప్పి. దాన్ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటాని సైన్ థీటాలో కన్వర్ట్ చేయాలి, సైన్లోకి కన్వర్ట్ చేయాలి.
సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ తీటా ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ సైన్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు తీటా మిగులుతుంది, రైటా. సో కాస్ తీటాని సైన్లో కన్వర్ట్ చేయొచ్చు, సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా, అంతేనా. ఇన్ టర్మ్స్ కాస్ తీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి మార్చాలంటే ఎలా రాస్తాం, సైన్ 90 మైనస్ తీటా, సైన్ 90 మైనస్ తీటా నథింగ్ బట్ ఏంటి కాస్ తీటానే, అంటే కాస్ తీటాని సైన్ 90 మైనస్ తీటా కింద రాయొచ్చుగా. అప్పుడు సైన్ ఇన్వర్స్ సైన్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, 90 మైనస్ తీటా మిగులుతుంది. 90 నథింగ్ బట్ ఎంత, π/2 మైనస్ తీటా మిగులుతుంది. అంటే సైన్ ఇన్వర్స్ మరి సైన్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, π/2 మైనస్ తీటా మాత్రమే మిగులుతుంది. మనకి సింప్లిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది కదా, అంతేనా. సైన్ ఇన్వర్స్ ఉండడం వల్ల మనకి దాన్ని సింప్లిఫై చేయాలి, దాన్ని అలా ఉంచితే మనకి ఆన్సర్ రాదు. సో r² ఇక్కడ ఏమవుతుంది, r²/2. సైన్ ఇన్వర్స్ 1 నథింగ్ బట్ ఎంత అని చెప్పాం, ముందు సమ్లో కూడా డిస్కస్ చేస్తాం, π/2, అంతేనా. సైన్ యొక్క ఏ వాల్యూకి 1 వస్తుంది, సైన్ 91, దట్ మీన్స్ π/2, రైట్. ఇది ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే r² సైన్ తీటా కాస్ తీటా, r² సైన్ తీటా కాస్ తీటా బై 2 ప్లస్ r²/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ తీటాను ఎలా రాయొచ్చు, సైన్ 90 మైనస్ తీటా, అంటే π/2 మైనస్ తీటా ఇలా రాయొచ్చు. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ సైన్ రెండు క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, πr²/4, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే πr²/4 మైనస్ r² సైన్ తీటా కాస్ తీటా బై 2 ప్లస్ r²/2 ఇంటూ π/2 మైనస్ తీటా. ఇది మ్యాటర్, ఓకేనా. దీన్ని సింప్లిఫై చేసేద్దామా, సింప్లిఫై చేస్తే ఇంకేమవుతుంది, ఇది πr²/4 మైనస్తో మల్టిప్లై చేసేయండి, r² సైన్ తీటా కాస్ తీటా బై 2 మైనస్ ఇది మైనస్ r² మల్టిప్లై చేసేయండి, πr²/4, ఇది మైనస్ అయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, r² తీటా బై 2, ఓకేనా. ఈ విధంగా సింప్లిఫై అయింది. ఇప్పుడు πr² ప్లస్ πr² మైనస్ πr²/4 రెండు క్యాన్సిల్. అల్టిమేట్గా చివరికి ఇది ఏం మిగిలింది మనకి, మైనస్ r²/2 సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 1/2 r² తీటా. ఇదేంటిది, పార్ట్ 2 యొక్క ఏరియా ఆఫ్ పార్ట్ 2, ఇప్పుడు ఏరియా ఆఫ్ దేర్ఫోర్ ఏరియా ఆఫ్ సెక్టర్ ఏంటి, ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ పార్ట్ 1 అంటే ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ పార్ట్ 2, ఏరియా ఆఫ్ పార్ట్ 2 ఎంత వచ్చింది మనకి, ఏరియా పార్ట్ 1 ఎంత వచ్చింది, r²/1/2 r² సైన్ తీటా కాస్ తీటా, అంతేనా. 1/2 r² సైన్ తీటా కాస్ తీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 r² సైన్ తీటా కాస్ తీటా మైనస్ ఈ రెండింటిని యాడ్ చేయండి, పార్ట్ 2 ఎంత వచ్చింది, మైనస్ r² 1/2 r² సైన్ తీటా 1/2 r² సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 1/2 r² తీటా. ఈ మైనస్ 1/2 r² సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 1/2 r² సైన్ తీటా కాస్ తీటా రెండు క్యాన్సిల్ అవుతుంది, 1/2 r² తీటా. దిస్ ఈజ్ ద ఆన్సర్.
చెక్ చేస్తే మనం ఒకసారి చూడండి మన ఫార్ములను. ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఈజ్ కూడా 1/2 r స్క్వేర్ తీటా. తీటా డిగ్రీలో కన్వర్ట్ చేసామనుకోండి, తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ తీటా, పై ఆర్ స్క్వేర్ వస్తుంది. అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. యూ కెన్ మ్యానిపులేట్ ఈజీలీ. ఓకేనా? ఇవి ఈ విధంగా మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ యూజ్ చేసి మనం ఏరియా ఆఫ్ ది జామెట్రికల్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ మనం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మోస్ట్ ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఓకేనా? ఐ హోప్ మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకేనా?